మొత్తం మీద 2025 ట్రెండ్స్ ని పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్మార్ట్ ఫోన్ అనేది పవర్ఫుల్ డివైస్. ఇది మనిషి జీవితంలో నుంచి వెంటనే మాయం కాదు. కానీ అది ఇప్పుడు కేవలం సింగిల్ డివైస్ లాగా ఉండడం లేదు. అనేక డివైజుల్లో భాగంగా మారిపోతుంది. స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ గ్లాసెస్, కార్ డాష్ బోర్డుల్లో ఇయర్ బడ్స్ ఇలా ఇతర డివైజ్లతో కనెక్ట్ అయి పనిచేస్తుంది. అంటే తన ఫంక్షనాలిటీస్ ని విడివిడిగా వేరే డివైజ్లతో పంచుకుంటుంది. కాబట్టి అందువల్ల ఫోన్ తర్వాత ఏంటి అనే ప్రశ్నకి తక్షణ సమాధానం ఒకటే: ఫోన్ ఇంకా పోవడం లేదు. కానీ ఫోన్ చుట్టూ కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. ఈ ప్రపంచానికి ఫోనే కేంద్రంగా ఉండబోతోంది. కానీ జనం ఫోన్ స్క్రీన్ చూసే టైం మాత్రం ఇక తగ్గిపోతుంది. టెక్నాలజీని సహజంగా వాడుకోవడం పెరుగుతోంది. మరి రేపు ప్రస్తుతం ఫోన్కి కనెక్ట్ అయి ఉన్న డివైజెస్ అన్ని క్రమంగా ఇండిపెండెంట్ డివైజెస్గా అభివృద్ధి చెందితే అప్పుడు ఈ సెంట్రల్ డివైస్తో పెద్దగా పని ఉండకపోవచ్చు. అప్పుడు మరో కొత్త స్మార్ట్ యుగం మొదలవుతుంది. ఏదేమైనా మన టెక్నో జీవితానికి ఫోన్ ఒక్కటే ఏకైక కేంద్రం అనే రోజులు మాత్రం ఇక పూర్తయిపోతున్నట్టే. స్మార్ట్ ఫోన్ తర్వాతి దశకి మనం వెళ్ళడానికి ఇదే తొలి అడుగు.